వద్ద థార్ గ్యాంగ్ కదలికల నేపథ్యంలో హై అలర్ట్ ప్రకటించారు జిల్లా ఎస్పీ బిందు మాధవ్. పెద్దాపురం సబ్ డివిజన్ పరిధిలో ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకున్నట్టుగా డీఎస్పీ వెల్లడించారు. ఇందులో భాగంగా 5 సాయుధాలతో కూడినటువంటి 5 బృందాలు ఏర్పాటు చేస్తున్నట్టుగా తెలియజేశారు. థార్ గ్యాంగ్ ముందుగా రహదారుల వెంట సామాన్య వ్యక్తులుగా తిరుగుతూ రెక్కీ చేస్తారన్నారు ఆయన. ఆపై తాళాలు వేసిన ఇళ్లను గుర్తించి దొంగతనం చేస్తారన్నారు. ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలంటూ కూడా డీఎస్పీ సూచించారు. హైవే మన పక్కన అబేటెడ్ ఏరియా ఉన్నటువంటి రాజానగరంలో నేరం చేశారు. వాళ్ళు టోటల్ 4 హౌసెస్ నైట్ టైం చేశారు. దాంతో హై అలర్ట్ ప్రకటించారు మా ఎస్పీ గారు. ఆ అలర్ట్ లో భాగంగా ఈ ఆర్మడ్ పెట్రోలింగ్ అని ఒక 5గురికి వెపన్స్ ఇచ్చి ఒక వెహికల్ ఇచ్చి హైవే మీద అవని ఈ నేరాలు బాగా జరిగే ప్లేసెస్ మనకి ఏడీబీ రోడ్డు అటు ఏడీబీ హైవే మీద టోటల్ గా 5 టీమ్స్ మేము ఫామ్ చేసి డైలీ రాత్రి 10 గంటల నుంచి స్టార్ట్ చేసి ఉదయం 5 గంటల వరకు అంటే వాళ్ళు చేసే థార్ గ్యాంగ్ చేసేది ఏంటంటే ఫస్ట్ రెక్కీ చేస్తారు. రెక్కీ చేసుకొని ఇన్మేట్స్ ఎవరు లేరు, ఇంటికి తాళం వేసింది అన్న ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత మిడ్ నైట్ అటాక్ చేస్తారు. అందుకే డే టైం కూడా క్రైమ్ బీట్ వేసాము. వాళ్ళు కూడా కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మీ ద్వారా కూడా మేము అడిగేది ఏంటంటే వాళ్ళ లాడ్జెస్లో అక్కడెక్కడ దిగరు. ఈ